ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మరి ఒక వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ నూతన సంవత్సరంలో మరి ఒక వీడియో ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరపు మొదటి రోజున మీరందరూ నూతన సంవత్సరపు సెలబ్రేషన్స్ను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంగా దేవుని సన్నిధిలో మొదటి గడియలో గడిపి నూతన సంవత్సరపు మొదటి రోజున కూడా దేవుని సన్నిధిలో గడిపి నేను దేవునిలో ఆనందిస్తూ ఈ యొక్క సెలబ్రేషన్ను నేను చేసుకోవడం అయితే జరిగింది. అయితే మీలో కూడా చాలామంది మిత్రులతోనో ఫ్యామిలీ మెంబర్స్తోనో లేదా ఫ్రెండ్స్తోనో లేదా కొలీగ్స్తోనో లేదా బాగా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతోనో మీరు కూడా రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారానో లేదా కేక్ను కటింగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారానో లేదా బయట నచ్చినటువంటి మిత్రులతోనో స్నేహితులతోనో బంధువులతోనో కాలక్షేపంగా తిరుగుతోనో లేదా మీరు కూడా ఆధ్యాత్మిక స్థలాలైనటువంటి టెంపుల్స్కి కానీ చర్చెస్కి కానీ లేదా మరో ఆధ్యాత్మిక స్థలానికి కానీ బహుశా మీరు వెళ్ళి ఈ న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకొని ఉండవచ్చు. ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళైతే రకరకాలైనటువంటి రంగురంగుల ముగ్గు పిండితో ఇంటి ముందు ఓ చక్కని ముగ్గు వేసి వెల్కమ్ టు న్యూ ఇయర్ 2026 అని, వి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ది ఇయర్ 2026 అని, గుడ్ బై ఫర్ ది ఇయర్ 2025 అని ఇలా ఒక మంచి చక్కని ముగ్గు వేసి వారు ఆ రకంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచి సెలబ్రేట్ చేసుకొని ఉండవచ్చు. అయితే మీలో రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలుగా వారికి నచ్చిన పద్ధతిలో ఈ న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకొని ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క కృప వల్ల మనము ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. అయితే మీలో కొంతమంది ఏమనుకోవచ్చు అంటే, ఇలా చిన్న చిన్న విషయాలకే దేవుని కృప అని చెప్పాలా, ప్రతిదానికి గాడ్స్ గ్రేస్ అని అనాలా అని మీలో చాలామంది అనుకుంటూ ఉండవచ్చు. కానీ మీరందరూ నమ్మాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ కొత్త సంవత్సరాన్ని చూడాలని గత సంవత్సరంలో ఎంతోమంది మనుష్యులు ఆశించారు. అయితే వారికి తెలుసో తెలియకో అనారోగ్యం వల్లనో లేదా ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగో వారు ఈ లోకంలో నుంచి గత సంవత్సరము వెళ్ళిపోవడం జరిగింది. అయితే దేవుని కృప వలననే మనం ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించామని మీరందరూ తప్పక నమ్మాలి. అందువలన మనమందరము తప్పక నమ్మాల్సిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క కృప వలననే మనం ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాము. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. కీర్తనలు 118:24 బైబిల్లో ఏమని చెప్పబడిందంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. Psalms 118:24. The Lord has done it this very day. Let us rejoice today and be glad. ఆ దేవుని కృప వలననే మనము ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించామని మనమందరము తప్పక నమ్మాలి. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము కాబట్టి, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా ఏ మనిషి తన జీవితంలో ఒక్క రోజును కూడా ఆయుష్ను పెంచుకోలేడు. అయితే ఈ నూతన సంవత్సరము 2026లో మీరందరూ మీ జీవితాలను ఒక ఉద్దేశపూర్వకమైన జీవితంగా మార్చుకొని మీ జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా మీరందరూ జీవించాలని ఒక లక్ష్యంతోనో ఒక గమ్యంతోనో ఒక టార్గెట్ను సెట్ చేసుకొని ఆ సెట్ చేసుకున్నటువంటి టార్గెట్ను మీరు తప్పక అచీవ్ చేయాలి అని నేను హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. అయితే మీరందరూ మీరు సెట్ చేసుకున్న టార్గెట్స్ గోల్స్ను తప్పక మీరు అచీవ్ చేయాలి అని మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు కొనసాగాలి అన్నదే నా యొక్క ఆశ ఆకాంక్ష. నేను ఆ రకంగా మీ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సాధారణంగా న్యూ ఇయర్ ప్రారంభంలో క్రొత్త సంవత్సరపు మొదటి రోజున మనం ఏమనుకుంటామంటే, ఈ న్యూ ఇయర్లో నేను ఇలా జీవించాలి, ప్రతిరోజు త్వరగా లేవాలి, రన్నింగ్కి వెళ్ళాలి లేదా జాగింగ్కి వెళ్ళాలి లేదా జిమ్కి వెళ్ళి వ్యాయామం చేసుకుని
వర్కౌట్ చేయాలి, బాడీని ఫిట్గా ఉంచుకోవాలి అని మనం ఆలోచించుకోవచ్చు. లేదా ఈ న్యూ ఇయర్లో కెరియర్కి సంబంధించిన కెరియర్ డెవలప్మెంట్ కోర్స్ ఏదైనా చేయాలి, కొత్త స్కిల్ను నేర్చుకోవాలి అని మనము సాధారణంగా అనుకోవచ్చు. లేదా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీని బాగా నేర్చుకొని ఒక క్రొత్త జాబ్లోనికి మారాలి, జాబ్లో నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్ళాలి అని మనము సాధారణంగా న్యూ ఇయర్ మొదటి సంవత్సరంలో ఆలోచించుకుంటూ ఉంటాము. లేదా ఇంగ్లీష్ను బాగా నేర్చుకోవాలి, లేదా ఫ్యామిలీ లైఫ్ను, పర్సనల్ లైఫ్ను ఇలా తీర్చిదిద్దుకోవాలి అని రకరకాలైన ఆలోచనలు చేస్తాము. క్రొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్స్ను వేసుకుంటాము. అయితే ఈ క్రొత్త సంవత్సరంలో కొద్ది రోజులు అంటే ఒక 1 వీక్ కానీ, లేదా ఒక 10 డేస్ కానీ, లేకపోతే ఇంకొన్ని రోజులు ఉత్సాహంగా పనిచేస్తాము. తరువాత నెమ్మదిగా రాను రాను ఆ ఉత్సాహము, ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. న్యూ ఇయర్ కాస్త నెమ్మదిగా పాతబడిపోవడం ప్రారంభిస్తుంది. ఈ పని చేయడానికి నాకు ఎవరైనా తోడుంటే చేస్తాను, లేకపోతే ఈ పని నా వల్ల కాదులే అని, లేదా ఈరోజు కాదులే రేపు ట్రై చేద్దాము, లేదా మరి ఒక రోజు ట్రై చేద్దాము అని చెప్పి వాయిదా వేసుకుంటూ మనము ముందుకు వెళ్తాము. కొద్ది రోజులైన తర్వాత మనము వేసుకున్న న్యూ ఇయర్ ప్లాన్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి ఆ పనులను పూర్తిగా చేయటమే మనము మానేస్తాము. మరలా పాత రోజులే. మరి ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి రోజున మనం ఉత్సాహంగా, ఆవేశంగా కేవలం నిర్ణయాలను మాత్రమే తీసుకున్నాము తప్ప వాటిని ప్రతిరోజు మనం పాటించి ముందుకెళ్ళాలి అని మనము బలంగా మనస్సులో సంకల్పించటం లేదన్నమాట. ఎన్ని క్రొత్త సంవత్సరాలు వచ్చినా ఆలోచనలో మార్పు రానిదే, అలవాట్లు మారకపోతే మన జీవితాలు ఎప్పటికీ మారవు. గోడ మీద క్యాలెండర్ అయితే మారుతూ ఉంది, కానీ ప్రతి నూతన సంవత్సరంలో మన ఆలోచనలు మాత్రం ఆ పాత ఆలోచనలుగానే మిగిలిపోతూ ఉన్నాయేమో. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, ఈ నూతన సంవత్సరంలో మీరు ప్రతిరోజు ఉత్సాహంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి అని నేను నిజంగా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. సాధారణంగా ఒక సూక్తి ఏమిటంటే, దెర్ ఈజ్ నెవర్ ఎ రాంగ్ టైమ్ టు డూ ద రైట్ థింగ్. ఒక మంచి పని చేయడానికి, ప్రారంభించడానికి ఒక మంచి రోజు, లేదా ఒక మంచి స్థలము, లేదా మనకు ఎవరైనా తోడుంటే చేస్తాము అని మనము ఒక స్పెషల్ అకేషన్ కోసము చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలు కానీ, గమ్యాలను కానీ, టార్గెట్స్ను కానీ మీరు న్యూ ఇయర్లో ఏవైతే సెట్ చేసుకున్నారో వాటిని వెంటనే ప్రారంభించండి. మొదటగా వీక్లీ టార్గెట్స్ పెట్టుకోండి. ఒక వీక్లో ఎన్ని రోజులు పని చేయాలి, 3 రోజుల, 4 రోజుల, లేక 5-6 రోజులు పని చేయాలా అని మీరు ఒక ప్లాన్ వేసుకోండి. దాని ప్రకారము మొదటి వీక్లో మొదటి వారంలో పని చేయండి. అదేవిధంగా రెండో వారంలో కూడా అన్ని రోజులు పని చేయండి. ఇలా మీరు కొద్దిగా నెమ్మదిగా పనులు ప్రారంభిస్తూ ముందుకెళ్ళినట్లయితే మీ యొక్క లక్ష్యాన్ని, గమ్యాన్ని మీరు తప్పకుండా చేరుకుంటారు. అంతేగాని నాకెవరో తోడుంటే చేస్తాను, లేకపోతే నాకు ఈరోజు బద్ధకంగా ఉంది, నేను మరలా ఇంకొక రోజు చేస్తాను అని చెప్పి వాటిని వాయిదా వేస్తూ ముందుకెళ్ళిపోతే మన లక్ష్యాలు, మన గమ్యాలు ప్రక్కన పడిపోతాయి. మళ్ళీ క్రొత్త సంవత్సరము మరలా ఇంకొక రోజు వచ్చినప్పుడు ఆ క్రొత్త సంవత్సరంలో మరలా ఇంకో క్రొత్త సంవత్సరంలో మరలా ఇలాగే ఆవేశపూరితంగా నిర్ణయాలను తీసుకుంటాము. మరలా ఆ కొత్త సంవత్సరం కూడా పాతబడిపోతుందేమో. ఒకసారి మీరందరూ ఆలోచించుకోండి. అందువల్ల మీరేం చేయాలంటే, క్రొత్త సంవత్సరంలో మీరు తీసుకున్న నిర్ణయాలను నెమ్మదిగా ప్రారంభించండి. ఒకవేళ మీ చుట్టూ ఎవరైనా వ్యతిరేక మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. వారి మాట మీరు అస్సలు వినకండి. ఎవరో తోడుంటే చేస్తాను అని మీరు ఆలోచించకుండా మీరు నెమ్మదిగా మీ యొక్క పనులను, మీ యొక్క టార్గెట్స్ను, మీ గమ్యాన్ని మీరు నెమ్మదిగా ప్రారంభించి ముందుకెళ్ళడం వలన కొద్ది రోజుల తర్వాత మీకు వాటి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. ఆ ఫలితాలు రావడం ప్రారంభమైనప్పుడు మీరేమనుకుంటారంటే, ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అయితే మీరు చేసే పనులన్నింటిలో దేవుడు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో బైబిల్ ఏమని చెప్తుందంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము,
దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. జాషువా చాప్టర్ 1 and verse 9. Have I not commanded you? Be strong and courageous. Do not be afraid. Do not be discouraged. For the Lord your God will be with you wherever you go. దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మనము ప్రతి క్షణంలోనూ నిబ్బరంగా ధైర్యముగా ఉండాలి. దిగులు పడకుండా, భయపడకుండా, ఏ విషయానికి జడియకుండా ముందుకు వెళ్ళాలి అని ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. మనము నడిచే మార్గం అంతటిలో మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నారు అని మనము విశ్వసిస్తూ ముందుకు వెళ్ళాలి. అందువల్ల మనం ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉంటారు అని మీరు మర్చిపోవద్దు. ఈ నూతన సంవత్సరంలో మీరు వేసుకున్న ప్లాన్స్, సెట్ చేసుకున్న గోల్స్, టార్గెట్స్ మీరు తప్పక అచీవ్ చేయాలని దేవునికే నేను హృదయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాను. మరి ఒక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేంత వరకు క్రీస్తులో మీ సహోదరుడు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.